వెల్కమ్ టు సంత్ అకాడమీ. నీటి రసాయన సూత్రం ఏమిటి? H2O. మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? బృహస్పతి. మానవ శరీరంలో రక్తం శుద్ధి చేసే అవయవం ఏది? కిడ్నీ. మొక్కలలో కిరణజన్య సంయోగ ప్రక్రియ ఏ అవయవంలో జరుగుతుంది? ఆకులలో. విద్యుత్ ప్రవాహం యొక్క యూనిట్ ఏమిటి? ఆంపియర్. ఏ మాధ్యమంలో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది? సరైన సమాధానం ఘన పదార్థాలు. నెక్స్ట్ బిట్స్. తేలికైన మూలకం ఏది? హైడ్రోజన్. భూమి లోపల పొరను ఏమని పిలుస్తారు? భూమి యొక్క క్రస్ట్. ద్రవ్యరాశి యూనిట్ ఏమిటి? కిలోగ్రామ్. సూర్యకాంతి నుండి శక్తి పొందే ప్రక్రియని ఏమని పిలుస్తారు? సౌరశక్తి. న్యూటన్ యొక్క 3వ చలన నియమం ప్రకారం ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అది ఏ నియమం కిందకు వస్తుంది? న్యూటన్ 3వ నియమం. రక్తంలో ఆక్సిజన్ ఏది రవాణా చేస్తుంది? హిమోగ్లోబిన్. అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? వజ్రము. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? తొడ ఎముక, ఫీమర్ అంటాం. ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది? కాంతి పరిక్షేపణం వల్ల. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటుపోట్లు రావడానికి కారణం ఏమిటి? చంద్రుడు మరియు సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి కారణంగా. ఆవర్తన పట్టికలో మొదటి మూలకం పేరేమిటి? హైడ్రోజన్. మానవ దంతాలు తెల్లగా ఉండడానికి కారణం ఏమిటి? ఎనామెల్. ప్లాస్టిక్ ఏ పదార్థాలతో తయారు చేయబడుతుంది? పాలిమర్. విద్యుత్ ప్రవాహం ఏ దిశలో ప్రయాణిస్తుంది? సానుకూల దిశ నుండి ప్రతికూల దిశకు. మానవ కళ్ళు రంగుకు కారణం ఏమిటి? ఐరిస్. గుండె యొక్క ప్రధాన విధి ఏమిటి? రక్తాన్ని పంపింగ్ చేయడం. బ్యాక్టీరియా ఏ రకమైన జీవులు? ఏకగణ జీవులు. అత్యంత సమృద్ధిగా లభించే వాయువేది? నైట్రోజన్. డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? న్యూక్లియిక్ ఆమ్లము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ జీకే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్